మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మా తాతల కాడి నుంచి ఇక్కడ వ్యవసాయ భూములు వ్యవసాయం చేసుకుంటూ మేము ఉంటున్నామండి. ఎప్పుడు వచ్చినా సరే ఇంత నీరు వచ్చి ఇంత ఫ్లోట్గా ఆగిపోవడం లేదండి. ఇప్పుడు బైపాస్ రోడ్డు వేయడం వల్ల అక్కడ ఇచ్చి నీరు వెళ్ళిపోవడానికి కన్వర్షన్ కూడా చాలా చిన్నది ఇచ్చారండి. దానివల్ల నీరు స్ప్రెడ్ అయిపోయిందండి. స్ప్రెడ్ అయిపోయి ఇది రానున్న రోజుల్లో ఇలాగ ఇదైతే మటుకి మీరు నిర్లక్ష్యంగా వదిలేస్తే మాకు ఇబ్బంది ఏంటంటే మరో విజయవాడని చూడవలసి వస్తుంది అనకాపల్లి పట్టణాన్ని. అది మధ్య తీవ్రంగా ఉందండి. రెండు ఏంటంటే ఇప్పుడు ఉదారకాలం ఇప్పుడు ఏలేరు కాలం ఉంది కదండి. ఏలేరు కాలం ప్లాంట్కి వెళ్ళి నీరు ఉంది కదండి. అది కొంచెం పైకి ఫ్లోట్ అయిపోయి ఆల్రెడీ గండి కొట్టడం రెడీగా ఉందండి. అది కానీ గండి కొట్టిలా ఉంటే ఇంకెవరు కూడా క్షమించేది లేదండి. మాకు దారుణంగా ఉంటుందండి పరిస్థితి. ఇక్కడ ఈ పులికాలం అనేది సబ్బవరం నుంచి చోడవరం మండలాల నుంచి అనకాపల్లి మండలానికి ఇలాగా వస్తూ ఉంది. ఈ అనకాపల్లి మండలంలో ఈ మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. కారణం ఏంటంటే ఈ ఏదైతే బొజ్జనకొండ నుంచి రోడ్డు ఉందో హైవేకి ఉండే రోడ్డు అవతలంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. యువతలంతా కూడా జీవీఎంసీలో కల్పిస్తారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఈరోజు జీవీఎంసీకి ఇరిగేషన్లో కలిపడం వల్ల జీవీఎంసీలో ఇరిగేషన్ సంబంధించి బడ్జెట్ అనేది ఈరోజు లేదు. దానివల్ల ఈరోజు జీవీఎంసీ వాళ్ళు ఈ కాలువలు అనేది పూడికని తీయలేదు. తీయపోవడం వల్ల ఈ మొత్తం మేటని పెట్టేసి ఈరోజు పోయింది. అందులో భాగంగా మళ్ళీ ఇప్పుడు వీటి నుంచి ఏదైతే ఏలేరు కాలువ అనేది కూడా ఇక్కడికి బొజ్జనకొండ దగ్గరికి వస్తూ ఉంది. ఇక్కడ లింకు ఇది రావడం వల్ల ఇది ఇప్పుడు అది ఓవర్ఫ్లో అయిపోయింది. అది అయిపోవడం వల్ల ఇక్కడ గండి పడిపోయి ఆ ఏలేరు కాలువ నీరు కూడా ఈరోజు పులి కాలువలో కలిసిపోయింది. ఈ మొత్తం కలిసిపోయి ఒక జనసేన కలిసిపోవడం వల్ల ఇక్కడ హైవే రోడ్డు కూడా వేశారు. హైవే రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డుకి నీరు బయటికి అనేది వెళ్ళాలి. కానీ అక్కడ చిన్న మొదలు పెట్టారు. బయట నుంచి వచ్చేదేమో ఎక్కువ నీరు వచ్చేస్తుంది. బయటకు అవుట్ సోర్స్ అనేది తక్కువ పెట్టారు. దీనివల్ల మొత్తం నీరంతా ఇక్కడ అయిపోయి ఇటు అనకాపల్లి జీవీఎంసీ మీదకి మొత్తం నీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు విజయవాడలో సేమ్ ఎలాగ జరిగిందో బుడిమేరు ఎలాగైతే వచ్చి కృష్ణా నది అయిపోయిందో ఇది సాధన నది అలాగా ఇక్కడ కూడా సేమ్ శారదా నది ఈ వాగులు అన్నీ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ టక్ అయిపోయింది. మొత్తం ఇక్కడ వచ్చి ఇటు ఏలేరు కాలువ కానీ ఇటు నుంచి పైనుంచి కొండల నుంచి వాగులు కానీ మొత్తం ఈ చుట్టుపక్కల కొండల్లో కానీ గ్రామాల్లో కానీ పొలాల్లో కానీ పడిన వర్షం మొత్తం కూడా ఇక్కడికే రావడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ సరైన మొదలు కానీ సరైన అవుట్ సోర్సింగ్ అడుగులు లేవు. దీన్ని కనీసం జీవీఎంసీలు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దీన్ని మొత్తం కూడా ఏలేరు కాలం కూడా ఇక్కడ మొదలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇదేమో మొత్తంగా నీరు అనేది బయటకు వచ్చేస్తూ ఉన్నది. ఈ మొత్తం నీరు అంతా వచ్చేసి ఈరోజు ఇక్కడ పోయిపోవడం వల్ల మొత్తం అనకాపల్లి పట్టణం మునిగిపోయే పరిస్థితి అనేది చాలా ఆందోళనతో ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా చాలా పరిస్థితి అనేది ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కానీ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఈరోజు వారం రోజులు బట్టి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఇక్కడ నీరు మొత్తం పొలాలన్నీ మునిగిపోయా ఉన్నాయి. రైతందరూ తీవ్రంగా లక్షలాది రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టేశారు. మొత్తం పంట కులిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు అధికారులు అనేది ఈ మొత్తం దాన్ని పట్టించుకోలేదు. ఇది పొడికి తీయాలి, ఇది కొండకర్ల ఆవకి వెళ్ళాలి. మొత్తం ఈ వాటర్ అంతా కలిపి ఇది కొండకర్ల ఆవకి మొత్తంగా దీన్ని పులికాల ద్వారా అక్కడ వరకు వెళ్ళవలసి ఉంది. కానీ మొత్తం కూడా అక్కడ కిందనే మొత్తం కప్పియడం వల్ల జరిగింది. రైతులు కానీ ఇతర వాళ్ళు కానీ అందరూ కప్పియడం వల్ల మొత్తం ఈ నీరంతా కూడా ఈరోజు ఇక్కడ అయిపోయి ఈ రోజు అనేది చాలా తీవ్ర ప్రమాదం ఉంది. భవిష్యత్తులో దీన్ని నిలవదిలిసినట్టయితే ఇంకా వర్షాలు బంగాళాఖాతంలో వర్షం ఇంకా పడుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా వర్షం తీవ్రతరం అవుతుంది. అటువంటి పరిస్థితి కానీ ఏర్పడినట్టయితే ఖచ్చితంగా ఏలేరు కాలం కండుపడిపోద్ది. అదేవిధంగా మొత్తం నీరంతా అయిపోయి ఈరోజు అనకాపల్లి మునిగిపోయి ఇప్పటికి రైతాంగం నష్టపోతారు. అదేవిధంగా అనకాపల్లిలో పట్టణ ప్రజానీకం కూడా తీవ్రంగా అయిపోతాయి. సొమ్ముల ఏరియాలు కానీ మొత్తం కూడా అనకాపల్లి కూడా అవుట్లెట్ సరిగా లేవు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అధికార యంత్రాంగం యుద్ధపాతిపైన చర్యలు తీసుకొని ఈ కాలువల్ని బయటికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా రైతులు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.